యూరోప్ వైపు నుంచి మీకు షాకింగ్ వార్తలు వస్తున్నాయి. ఏమిటి అంటే భారత్ యొక్క ఆయిల్ షిప్మెంట్స్ మీకు ఆగస్టు నెల ఏకంగా 137% ప్లస్ అండి, 137% ప్లస్ మీకు పెరిగినట్టుగా చెప్తున్నారు. ఈ వార్తలు ఎవరు? మీకు కైప్లర్, వార్టెక్స్ లాంటి ఆయిల్ ట్రాకింగ్ కంపెనీస్. సో వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ మనము గమనించాల్సిన అతి ముఖ్యమైన 3 విషయాలు. ఇప్పుడు మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్న తరువాత అమెరికా యొక్క ఒకే ఒక ఆలోచన ఏమిటి? ఇప్పుడు యూరోప్ యూనియన్, యూరోప్ దేశాలు రష్యాపై శాంక్షన్స్ విధిస్తారు. విధించిన తరువాత చైనా కూడా ఒక శత్రు దేశమే కదా. సో ఇప్పుడు ఈ యూరోప్ దేశాలంతా కూడా అమెరికా పైనే, అంటే అమెరికా ఎనర్జీ పైనే ఆధారపడతారు. ఇలాగ మనము లక్షల కోట్లు సంపాదించవచ్చు. ఇది అమెరికా వాడి ఆలోచన. మరి ఇది జరిగిందా అని చెప్పి మీరు ఆలోచించారనుకోండి, అట్టర్ ఫ్లాప్. మీకు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని విధాల ప్రయత్నాలు చేసినా ముందు మీరు భారత్పై 50% టారిఫ్ విధించండి, వాళ్ళు ఇక కోలుకోకూడదు, ఇది ఒక డెడ్ ఎకానమీ, ఇన్ని మాట్లాడాడు కదా. మరి ఆగస్టు నెల ఏమయ్యింది అంటే భారత్ యొక్క ఆయిల్ షిప్మెంట్స్ 137% పెరగడం. సో ఇది మీకు కోలుకోలేని దెబ్బ అని చెప్పి అమెరికా డిప్లొమాట్స్, వాళ్ళ నిపుణులు చెప్తున్నారు. అంటే భారత్ పైన నువ్వు ఎంతకు అంత ద్వేషము, పగ అని చెప్పి పెంచుకుంటున్నావు. ఎందుకు పెంచుకుంటున్నావు? జస్ట్ పాకిస్తాన్ అనబడే ఒక పనికి మాలిన దేశం, వాళ్ళ కోసం నువ్వు భారత్ను శత్రు దేశముగా చూస్తున్నావు. కానీ మేము అలా చెయ్యలేము కదా, నీకు వాడికి ఏదో లింక్ ఉందిరా, మేము ఎందుకు కష్టపడాలి అంటే ప్రపంచాన్నే మన మీదికి ఏదో ఒక రకంగా తోసి ప్రెషర్ పెట్టి వాడి పనులు చేసుకోవాలి అని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు. దీనిని ప్రపంచ దేశాలంతా కూడా తిప్పికొట్టడం ఏ స్థాయిలో. ఇప్పుడు చూడండి, యూరోప్ యూనియన్ వాళ్ళు ఏం మాట్లాడారండి? నయారా ఎనర్జీ పైన మేము శాంక్షన్స్ విధించాము. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? భారత్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇంకా ఇది ఎలా చెప్పాలి అంటే యూరోప్ యూనియన్ యొక్క ట్రేడ్ చీఫ్ సేఫ్కోవిక్ అంటారు. ఇతను హుటాహుటిగా భారత్ వస్తున్నాడు. రావడము ఇండియాతో ఒక ట్రేడ్ అగ్రిమెంట్. ఇక వీళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నారు అనుకోండి, అప్పుడు అమెరికా వాడి పరిస్థితి ఏంటి? డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలను ఎవ్వరు పట్టించుకోవడం లేదండి. ఎవ్వరు అసలు నువ్వు ఏం మాట్లాడినా మాకు సంబంధము లేదు అని చెప్పి ప్రపంచ దేశాలు చెప్పడం. మొన్న కూడా మాట్లాడాము, వాళ్ళ క్లోజెస్ట్ ఎయిలీ జపాన్, ఒక జూనియర్ పార్ట్నర్, వాళ్ళు 68 బిలియన్ అమెరికన్ డాలర్స్ భారత్లో మేము ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇది సెక్యూరిటీ అనండి, ఎనర్జీ అనండి, ఏ రంగమైనా భారత్ మాకు ట్రస్టెడ్ పార్ట్నర్, ఒక గుడ్ ఫ్రెండ్, ఇది వీళ్ళు చెప్తున్నారు. సో దాంతో ఇవాళ యూరోప్ యూనియన్లో వచ్చిన ఈ మార్పు. ఇప్పుడు ఇది ఎలా చూడాలి అంటే, ఇప్పుడు వార్టాక్స్ యొక్క ఆయిల్ ట్రాకింగ్ చూసారు అనుకోండి, వాళ్ళు ఏం చెప్తున్నారు? జూలై నెల 73% మాత్రమే ఉండిందండి, 73% మాత్రమే. ఆగస్టు వచ్చేటప్పటికి ఇక్కడికే కదా మీకు టారిఫ్ అన్నారు, డెడ్ లైన్ అన్నారు, బెదిరించారు, అన్నీ చేశారు కదా. నో రష్యన్ ఆయిల్స్, నో ఇండియన్ ఆయిల్స్, భారత్ వద్ద ఎవరు ఎటువంటి వ్యాపారము చేయకూడదు, మేము ఇంకా శాంక్షన్స్ విధిస్తాము అంటే మీకు 137% మేము భారత్ వద్దే ఆయిల్స్ కొన్నాము. ఈ ఆయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రష్యా నుంచి భారత్లోకి వచ్చి రిఫైన్ అయ్యి మళ్ళీ మా దేశాలకు వస్తుంది. సో ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే జర్మన్ యొక్క ఫారిన్ మినిస్టర్ జానాన్ వెట్ఫాల్ అని అంటారు. సో ఇప్పుడు ఈ జానాన్ వెట్ఫాల్ ఏం చెప్తున్నారు అంటే, ఆసియా ఖండము అంటే అది భారతే, ఇండియా ఈక్వల్స్ ఏషియా. ఎంత పెద్ద వార్త చూడండి. ఎవరు చెప్తున్నారు? జర్మన్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనం ఏదో రష్యా, అమెరికా ఇలా మాట్లాడతాం, కానీ ఒకప్పుడు ఈ ప్రపంచంలో అసలు సిసలైన ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ జర్మనీ. సో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఆసియా ఖండము అంటేనే అది భారత్ అని చెప్పడము
దానికి జయశంకర్ గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవాళ ప్రకంపనలండి. ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఒకవేళ భారత్ జర్మనీ మధ్య ఒక మంచి ట్రేడ్ అగ్రిమెంట్ అనేది కుదిరింది అనుకోండి, ఇది ప్రపంచము యొక్క తీరుతెన్నులనే మార్చేస్తుంది. అంటే మీకు రష్యాతో ఈ యుద్ధం అని వీళ్ళు మాట్లాడుతున్నారు చూసారా, ఆ వ్యవహారం అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే చూడండి, ఫ్రాన్స్ వద్ద మనము రఫేల్ విమానాలు కొంటున్నాం. భారత్కు వ్యతిరేకంగా వెళ్ళడానికి ఫ్రాన్స్ కూడా సిద్ధముగా ఉండదు. ఇవాళ యూరోప్ యూనియన్తో కూడా మీరు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నారు అనుకోండి, ఏం జరుగుతుంది? యావత్ యూరప్ కూడా భారత్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సో ఇది రష్యాకు మంచి వార్త కదా, మన మిత్రుడు కదా, మన కోసరం మేము ఎంత దూరమైనా వెళతాం. భారత్కు ఇబ్బంది అంటే రష్యా ఏ స్థాయిలో అయినా కూడా పని చెయ్యగలదని మొన్నటికి మొన్న పుతిన్ గారు చెప్తున్నప్పుడు, మరి వాళ్లకు సహాయంగా మనం యావత్ యూరోప్ యూనియన్ని ఇలాగ ఒక ట్రేడ్ అని చెప్పి మన కంట్రోల్లో పెట్టుకున్నాము అనుకోండి, ఇదంతా మీరు గమనించారు అంటే మీకు అమెరికాకు ఎంత పెద్ద దెబ్బ. అంటే అమెరికా ఒక అగ్రరాజ్యము, ఆ అగ్రరాజ్యానికి ఒక అధ్యక్షుడు. మొన్న జెలెన్స్కీ మీకు యూరోప్ నాయకులనంతా వరస పెట్టి అమెరికా తీసుకెళ్ళి వైట్ హౌస్లో కూర్చోబెట్టి పదండి మనం మాట్లాడదాము అని చెప్తే ట్రంప్ అన్నది ఏంటండి, భారత్ వద్ద ఎవరు వ్యాపారము చెయ్యకూడదు, మీరు వాళ్ళ వద్ద ఈ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అనేవి కొనకూడదు, ఇన్ని ఆజ్ఞలు ఇన్ని చెప్పాడు కదా. జరిగిందా? ఫైనల్గా మీకేంటి షాక్ ఆఫ్ ద వరల్డ్, స్వయంగా యుక్రెయినే భారత్ వద్ద ఈ ఆయిల్స్ కొంటారు. సో ఈ ఒక వార్త వచ్చిన తరువాత ప్రపంచమంతా కూడా బిత్తరపోయి, బాబాయ్ అంటే ఇది యుద్ధమంతా యుక్రెయినే కదండి, రష్యా యుక్రెయిన్ యుద్ధమనే అంటున్నారు, రష్యా ఆయిల్స్లో మా రక్తము పారుతుంది, ఇన్ని మాట్లాడిన జెలెన్స్కీ వాడే భారత్ వద్ద స్వయంగా ఇలా ఆయిల్స్ కొనడము. దీంతో మీకు క్లైమాక్స్ ఎలా అయ్యిందంటే, ఇది పూర్తిగా ఇవాళ అమెరికా వరల్డ్ భారత్ అనబడే ఒక ప్రపంచం, ఎవరు ఇండియాతో ఉన్నారు, ఎవరు అమెరికాతో ఉన్నారు అంటే ఎప్పుడు కూడా మనం ఏం మాట్లాడతాము, అమెరికా రష్యా అంటాం. ఇవాళ అమెరికా ఇండియా అనబడే ఒక యుద్ధము స్టార్ట్ అయ్యిందా? డొనాల్డ్ ట్రంప్ మన మీద పగబట్టేను అని చెప్తున్నాడు. అతను ఎన్నో దేశాలను మభ్యపెట్టాలని చూస్తున్నాడు. కానీ ప్రతి ఒక్క దేశము కూడా మాకు భారత్తోనే పని, ఎందుకంటే ట్రస్టెడ్ పార్ట్నర్. మీరు ఇండియాను నమ్మొచ్చు, 100% వాళ్ళు మాట్లాడుతున్నారంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. కానీ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఒక మాట, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి, ఎక్కడా కూడా ఎటువంటి స్టెబిలిటీ లేదు. జస్ట్ వాళ్ళ దృష్టి అంతా కూడా ట్రంప్కేమో నోబెల్ బహుమతి, అమెరికాలో ఉండే ఈ బుద్ధిజీవులు ఈ ఉంటారు కదా, ఈ మేధావులు, వాళ్ళు మన ఎదుగుదలను ఆపాలి అనే ప్రయత్నం. ఇంతే తప్ప ఎందులో ఎటువంటి ప్రొడక్టివిటీ లేదు, మీకు మంచితనము లేదు, ఎథిక్స్ మొరాలిటీ అనేవి అసలే లేవు. సో ఇలాంటప్పుడు ప్రపంచం, ఒకప్పుడు నమ్మారు అమెరికా వాడు ఏం చెప్తే అదే నిజము అన్న భ్రమలో ప్రపంచం ఉండేది. ఇవాళ మల్టీపోలార్ వరల్డ్లో అలాంటిది ఏమీ లేదండి. ఇప్పుడు కూడా యూరోప్ యూనియన్ ఏమారింది, ఇక మేము అమెరికా వాడి మోసాన్ని ఆపుతాము, ఎదిరిస్తాము, వాడి మాటలను ఇక మేము నమ్మమని క్లియర్గా యూరోప్ యూనియన్ వాళ్ళు మాట్లాడడం కాదు, వాళ్ళ ట్రేడ్ చీఫ్ కూడా భారత్ రావడము, ఇక జర్మనీ యొక్క ఫారిన్ మినిస్టర్ రావడము, యూరోప్ యూనియన్ ఏకంగా 137% మీకు మన వద్దే ఆయిల్స్ కొనడము, ఇదంతా కూడా షాక్ ఆఫ్ ద వరల్డ్గా నాకు అనిపిస్తుంది. మరి మీరు ఏమి ఆలోచిస్తున్నారు? ట్రంప్ మాటలు ఇక ఈ ప్రపంచము నమ్ముతుందని మీరు నమ్ముతున్నారా, లేకపోతే వాడి పిచ్చి వాగుడిని ఎవరు పట్టించుకోరండి అని మీకు కూడా అనిపిస్తుందా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.